నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. వ్యవసాయాన్ని చేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, అందుకు అనుగుణంగా యాంత్రీకరణ పరికరాలకు సబ్సిడీలు అందజేస్తుందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నందున పంటల సాగులో రైతులు యాంత్రీకరణను అలవర్చుకోవాలని కోరారు. కోటనందూరు గ్రామానికి చెందిన గాడి ప్రసాద్ అనే రైతుకు 8 లక్షల సబ్సిడీతో కూడిన డ్రోన్ ను వ్యవసాయ మంత్రిత్వ శాఖ అందజేసింది. ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో డ్రోన్ ను పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాంత్రీకరణ వల్ల వ్యవసాయ పెట్టుబడులు తగ్గించుకోవచ్చునని, ఆధునిక పద్ధతులు అనుకరిస్తే దిగుబడులు ఆశాజనకంగా పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో సీనియర్ నేత యనమల రాజేష్, తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి, కోటనందూరు మండల సీనియర్ నేత గాడి రాజుబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకంరెడ్డి రమేష్, పెంటకోట భాస్కర సత్యనారాయణ, వెలగ వెంకటకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెలగ వెంకటకృష్ణరావు టీం ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో టెక్నాలజీ మీద ఎంతో దృష్టి పెట్టి ప్రపంచంలో టెక్నాలజీ ఎలా అయితే అభివృద్ధి చెందుతుందో, ఎంత ఫాస్ట్గా అయితే అభివృద్ధి చెందుతుందో, అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా టెక్నాలజీ స్పీడ్గా అభివృద్ధి చెందాలని దృఢ నిశ్చయంతో
మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో ఈరోజు మన రాష్ట్రంలో మన నియోజకవర్గం తుని నియోజకవర్గంలో కోటమందూరు మండలంలో ఇవాళ సరికొత్త డ్రోన్ పురుగు మందులు వెదజల్లేది పొలంలో ఎకరా పొలంలో 5 నిమిషాల్లో పురుగు మందులు వెదజల్లే డ్రోన్ అనేది ఈరోజు మన ప్రియతమ నేత మన యనమల రామకృష్ణ గారి చేతుల మీదుగా ఈరోజు మన ఎమ్మెల్యే దివ్యమ్మ గారి ఆదేశాల మేరకు మన మాజీ అధ్యక్షులైనటువంటి గాడి రాజబాబు గారి ఆధ్వర్యంలో కోటమందూరు మండలానికి సంబంధించిన డ్రోన్ ఈరోజు గాడి ప్రసాద్ ద్వారా ఇవాళ ముహూర్తం చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దీన్ని వినియోగించుకొని యాంత్రీకరణతో ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి రైతుని కూడా పేరున కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అండి. మన ప్రీతమ నాయకులు యనమల రామకృష్ణ గారు ఈరోజు నేను తీసుకున్నటువంటి డ్రోను శంకుస్థాపన చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉన్నటువంటి సమయం. అయితే నిరుద్యోగంగా ఉన్నప్పుడు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఈ డ్రోన్ను సబ్సిడీ మీద 8 లక్షల సబ్సిడీ మీద 10 లక్షలు ఇది చేసేటువంటి డ్రోన్ మాకు ప్రొవైడ్ చేసిన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు. అలాగే ప్రత్యేక ధన్యవాదాలు మా మండలంలో గాడి రాజబాబు గారు వారి యొక్క సహకారంతో నాకు ఈ డ్రోన్ రావడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.